కూటమి అధికారంలోకి రావడంతో రాష్ట్ర కేబినెట్లో చోటు దక్కించుకునేందుకు ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ నాయకులు సిద్ధమవుతున్నారు. సీనియారిటీ, సామాజిక సమీకరణాల నేపథ్యంలో తనకే మంత్రి పదవి దక్కుతుందని ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. కొందరు ఇప్పటికే చంద్రబాబుతో టచ్లోకి వెళ్లారు. ఇంతకీ ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి మంత్రి పదవి దక్కే అవకాశం ఎవరికుంది? వాచ్ ఇట్. సార్వత్రిక ఎన్నికల పోరు ముగిసింది. ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కూటమి అధికారంలోకి వచ్చింది. త్వరలోనే కూటమి నేతగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు మంత్రివర్గంలో ఎవరికి చోటు లభిస్తుందనే చర్చ కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మొదలైంది. 2004 తర్వాత అత్యధిక స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంతో మంత్రి పదవి ఆశించే వారి సంఖ్య కూడా పెరిగింది. నంద్యాల జిల్లా కొత్తగా ఏర్పడిన తరువాత టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. దీంతో కొత్త జిల్లాల ప్రాతిపదికన జిల్లాకు మంత్రి పదవి ఇస్తారా లేదా ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఒకే మంత్రి పదవి ఇస్తారా అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. సీనియర్ నేతలకు మంత్రి పదవి దక్కుతుందని అధిక శాతం నేతలు భావిస్తున్నారు. సామాజిక సమీకరణల నేపథ్యంలో తమకు అవకాశం దక్కుతుందని తొలిసారి అసెంబ్లీకి వెళ్లే నేతలు సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 2 ఎంపీలతో పాటు 12 అసెంబ్లీల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. ఆదోనిలో బీజేపీ అభ్యర్థి పార్థసారథి ఎమ్మెల్యేగా గెలుపొందితే తక్కిన 11 చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఆలూరు, మంత్రాలయం స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఇక మంత్రివర్గంలో చోటు దక్కించుకునే వారిలో డోన్ ఎమ్మెల్యే, కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. సార్వత్రిక పోరులో ఆయనతో పాటు ఆయన సతీమణి సుజాతమ్మ టికెట్లు ఆశించారు. అయితే ఆమెకు టికెట్ ఇవ్వలేమని, డోన్ అసెంబ్లీ నుంచి బరిలోకి దిగాలని, గెలిస్తే మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారనే చర్చ నడుస్తోంది. దీంతో సూర్యప్రకాష్ రెడ్డికి ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆయన వర్గీయులు. కోట్ల అసెంబ్లీకి వెళ్లడం ఇదే తొలిసారి. గతంలో ఆదోని నుంచి పోటీ చేసి ఓడిపోయారు. నంద్యాల జిల్లా నుంచి మరో 3 కేబినెట్ బెర్త్ ఆశిస్తున్నారు. బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్నారు. 2014లో తొలిసారి అసెంబ్లీకి వెళ్లిన బీసీ జనార్దన్ రెడ్డి 2019లో ఓటమి చెందారు. తిరిగి 2024లో విజయం సాధించారు. నంద్యాల జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నారు. ఇదే జిల్లాలో భూమా అఖిలప్రియ కూడా మంత్రివర్గంలో చోటుపై ధీమాగా ఉన్నారు. 2014లో వైఎస్ఆర్సీపీ తరపున గెలిచిన అఖిలప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. నాగిరెడ్డి మృతి తరువాత అఖిలప్రియకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. పర్యాటక శాఖ మంత్రిగా చేసిన అఖిల ఈ దఫా కూడా మహిళల కోటాలో తనకు అవకాశం వస్తుందనే ధీమాతో ఉన్నారు. ఇక నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్ సైతం మంత్రివర్గంలో చోటుపై ఆశ పెట్టుకున్నారు. 2 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. సీనియర్ నేతలతో పాటు తొలిసారి అసెంబ్లీకి వెళుతున్న కర్నూలు, పత్తికొండ ఎమ్మెల్యేలు టీజీ భరత్, కేఈ శ్యాంబాబు కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. టీజీ భరత్ ఆర్యవైశ్యుల కోటాలో తనకు తప్పకుండా మంత్రి పదవి దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా తనను గెలిపించాలని, ఈ దఫా తాను మంత్రిని కాబోతున్నానని పలువురు ప్రముఖులతో బాహాటంగానే చెప్పారు. భరత్ గెలుపొందిన తరువాత టీజీ వర్గం కూడా కేబినెట్ బెర్త్ దక్కుతుందని చర్చించుకుంటున్నారు. అలాగే కేఈ శ్యాంబాబు కూడా కేబినెట్ బెర్త్పై ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతి కేబినెట్లోనూ కేఈ కుటుంబం ఉంది. కేఈ ప్రభాకర్, కేఈ కృష్ణమూర్తి మంత్రులుగా చేశారు. 2014లో డిప్యూటీ సీఎంగా కూడా కేఈ కృష్ణమూర్తి కొనసాగారు. బీసీ కోటాలో తనకు చోటు దక్కుతుందని శ్యాంబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సీనియర్ నాయకులు ఎక్కువ మంది గెలవడం, అందరూ చంద్రబాబుకు కావలసిన వారే కాబట్టి సీనియర్లకు మంత్రి పదవి కట్టబెడతారా లేదా సామాజిక సమీకరణాలతో కూర్పు చేపడతారా అనేది తేలాల్సి ఉంది.